ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ అలాగే లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ అన్ని సేమ్గా ఉన్నాయి. 1/2, 3/2, 5/2. సో డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అని నేర్చుకున్నాము. నెక్స్ట్ డినామినేటర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో డినామినేటర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అని నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ మీకు ఫస్ట్ కాదు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్లో ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి. సో మీకు పేజ్ నెంబర్ 125లో ఫస్ట్ చూడండి గెట్ సెట్ ఉంది. గెట్ సెట్ కంపేర్ ద ఫాలోయింగ్ లైక్ ఫ్రాక్షన్స్ యూజింగ్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. సో ఫస్ట్ 7/12 ఉంది. 7/12, 9/12. సో డినామినేటర్స్ అన్ని సేమ్గా ఉంటే ఏమంటే లైక్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు న్యూమరేటర్ చూడాలి అన్నాము, ఏది స్మాల్ ఏది గ్రేటర్ అని. సో 7 వచ్చి స్మాల్, 9 వచ్చి గ్రేటర్. సో లెస్ దెన్. సో అలాగే నెక్స్ట్ 2 కూడా ఏది గ్రేటర్ దెన్ ఏది లెస్ దెన్ అనేది పెట్టండి. నెక్స్ట్ సెకండ్ వన్ చేంజ్ ఇంటూ మిక్స్డ్ నెంబర్స్. సో అక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయాలి. 21/5. సో 21/5 అనేది మనము 5 రాసాం. సో 5 టేబుల్లో 21 వస్తుంది. 21 బిలో 20 వస్తుంది. ఇక్కడ 5 4s are 20. 5 4s are 20. 20కి ఎంత యాడ్ చేస్తే 21 అవుతుంది? 1. సో 4 1/3. ఇప్పుడు చూడండి దీన్ని 5 4s are 20. 20 + 1 21/5. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయాలన్నమాట. నెక్స్ట్ 31/6. 31/6 6 టేబుల్లో 31కి బిలో వస్తుందా? వస్తుంది. ఇక్కడ 5 6 5 30. 30కి ఎంత యాడ్ చేస్తే 1 యాడ్ చేస్తే 31. సో 6 5 30. 30 + 1 31. 5 1/6. ఓకేనా? నెక్స్ట్ చేంజ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. అక్కడ ఆల్రెడీ వాళ్ళు మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినారు, మనం దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలన్నమాట. చూడండి ఇప్పుడు 2 3/6 ఉంది. 7 ఉంది. సో 7 2s are 14. 14 + 3 7 2s are 14. 14 + 3 ఎంత? 17. 17/7. నెక్స్ట్ 8 4/7. 7 8s are 56. 56 + 4 60. 60/7. ఓకేనా? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయమన్నారు. మీరు రాయండి అక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. ఫస్ట్ వన్ చూడండి. సాల్వ్ 1/2 + 2/5. 1/2 + 2/5. ఏముంది ఇక్కడ? సింబల్ అడిషన్ ఉంది. అడిషన్ అంటే ఈ 2 ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి ఇప్పుడు మనకి సపోజ్ లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకో 1/2 + 3/2 ఇచ్చారు. సో ఏం చేస్తాము? ఈ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసేస్తాం. 4/2. నెక్స్ట్ 3/5 + 4/5 అన్నారు అనుకోండి. సో ఈ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 3 + 4 7. 7/5. సో ఇక్కడ మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారా? లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? వాటి లైక్ ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయాలి. సో లైక్ ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయాలంటే డినామినేటర్స్ని ఈక్వల్గా చేయాలి. సో ఇప్పుడు 2 5 LCM. సో 2కి 5 LCM ఎంత? 10. సో 10. 1/2 ఇంటూ 2ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 10 వస్తుంది? 5. సో 5/5 + 2/5. సో 5 ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 2/2 వస్తుంది, 10 వస్తుంది.
ఇక్కడ డినామినేటర్ 2 ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 10 వస్తుంది 5 తో చేస్తే సో అప్పుడు 2 5 are 10 5 1 is 5 నెక్స్ట్ 5 10 తో చేస్తే 10 వస్తుంది 5 2 are 10 2 2 are 4 సో అప్పుడు యాడ్ చేయాలి ప్లేట్ ఫ్రాక్షన్స్ కదా సో యాడ్ చేస్తే 5 plus 4 9 9 by 10 ఓకేనా నెక్స్ట్ 5 1 by 4 add 5 1 by 4 and 3 3 by 8 so 3 3 by 8 మనకి చూడండి ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేయమన్నారు 5 1 by 4 plus 3 3 by 8 అంటే both are mixed fractions change into improper fractions so 4 5s are 20 20 plus 1 21 by 4 plus 8 3s are 24 24 plus 3 and 24 plus 3 27 by 8 చూడండి 4 8 వచ్చింది సో 4 8 LCM 4 8 2 2s are 2 4s are 2 1s are 2 2s 2 2s are 4 4 2s are 8 so 4 8 LCM equal to 8 so 21 by 4 so 4 ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 8 వస్తుంది 2s are 4 2s are 8 కదా సో 2 by 2 27 by 8 into 8 8 ఏ నెంబర్తో చేస్తే 8 వస్తుంది 1 సో 1 by 1 సో అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి 21 2s are 42 by 8 4 2s are 8 కదా నెక్స్ట్ ప్లస్ 27 1s are 27 by 8 చూడండి ప్లస్ ఫ్రాక్షన్స్ కదా సో యాడ్ చేయాలి 8 42 plus 27 ఎంత అవుతుంది 42 plus 27 సో 9 6 69 by 8 ఆన్సర్ ఎంత 69 by 8 సో ఈ బోత్ టూ ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే 69 by 8 అన్నమాట ఓకేనా నెక్స్ట్ 8 by 15 minus 3 by 10 ఇందాక మనం అడిషన్ మాత్రమే చేసాం ఇక్కడ సబ్స్ట్రాక్షన్స్ గురించి అంటే మైనస్ చేయాలన్నమాట సో 15 10 ఉంది ఏం చేయాలి మనం 15 10 LCM సో 15 కి 10 LCM చేస్తే 5 3s are 5 2s are ఓకేనా అంటే 5 3s are 15 15 2s are 30 సో LCM ఎంత 13 సో LCM ఎంత 30 సో 8 by 15 into 15 ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 30 వస్తుందా 15 2s are సో 2 by 2 minus 3 by 10 10 ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 30 వస్తుంది 3s are సో 3 by 3 చూడండి ఇప్పుడు 8 2s are 16 15 2s are 30 minus 3 3s are 9 3 3s are 9 10 3s are 30 ఓకేనా సో ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కదా 30 60 minus 9 సో మైనస్ చేస్తే ఎంత 7 by 30 7 by 30 చూడండి సబ్స్ట్రాక్షన్ ఇచ్చినారు ఇక్కడ చూడాలి మనం అక్కడ అడిషన్ సబ్స్ట్రాక్షన్ అక్కడ ఏ సింబల్ ఉంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి సో 15 కి 10 కి LCM చేస్తే 30 వచ్చింది సో 15 ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 30 వస్తుంది 2s are సో 15 2s are 30 8 2s are 16
7 3 21. So 29 by 3 into 3 element of multiplication is 21 వస్తుంది 7. 7 by 7 minus 15 by 7 into 7 element of multiplication is 21 వస్తుంది 3 by 3. So చూడండి ఇప్పుడు 3 7s are 21, 29 sevens, 29 into 7. 7 times are 63, 7 2s are 40, 14 over 6, 20. So 203. 203 minus 15 3s are 45. 45 by 21. So children, both the right fractions. So 203 minus 45 by 21. 203 minus 45 by 21. So minus just 203 45. So 13 of 5 minus just 8. So here 9 of 4 minus just 5 2 1 158 by 21. 158 by 21. Next చూడండి ఓకేనా చూడండి మనకి ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గా చేంజ్ చేసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకొని డినామినేటర్స్ ని ఈక్వల్ గా చేసుకొని సో తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి 158 by 21. ఇప్పుడు మనం 2 అడిషన్స్ 2 సబ్ట్రాక్షన్స్ చేద్దాం. దాని నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో ఉంది చూడండి. సాల్వ్ 3 2 by 3 minus 1 1 by 4 4 1 by 6 అంటే 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినారు. 3 2 by 3 sorry 3 2 by 3 minus 1 1 by 4 plus 4 1 by 6 4 1 by 6 3 fractions ఇచ్చినారు. సో 3 fractions ఇచ్చినా మనం అలాగే చేయాలన్నమాట. సో ముందు ఫస్ట్ చేంజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. 3 3s are 9 9 plus 2 11 11 by 3 minus 4 1 is 4 4 plus 1 5 by 4. Next 6 4s are 24 24 plus 1 25 by 6. So 3 4 6 LCM 3 4 6 LCM is so 3 4 6. First 2 చేద్దామా 3 3 2 2s are 4 2 3s are 6 3 1 is 3 2 3 1 is 3. So 2 2s are 2 3s are 6 6 2s are 12. So LCM ఎంత 12. సో మనము ఇప్పుడు డినామినేటర్స్ లో అన్నిటిని మనము 12 వచ్చే విధంగా చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి 11 by 3 into 3 ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుంది 3 4s are. సో 4 by 4 minus 4 5 by 4 4 ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 3 వస్తుంది 3 by 3 4 3s are 12 4 3s are 12 plus 25 by 6 into 6 ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుందా 2 2 by 2 2 by 2. ఇప్పుడు చూడండి 11 4s are 44 by 3 4s are 12 minus 5 3s are 15 15 by 12 plus 25 2s 50 50 by 12. Okay na? So all fractions are like fractions. 12 44 minus 15 minus plus 50. So ఇప్పుడు మనము minus 15 ని చూడండి ప్లస్ అని యాడ్ చేద్దాము. సో 44 ఒక
50 ఎంత 94 minus 15 by 12. So if 94 లో 15 minus చేస్తే 94 15. So 14 14 minus 5 పోతే 9. 8 లో 9 పోతే 8 లో 1 పోతే 7. 79 by 12. 79 by 12. So 79 by 12 ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేయాలి. మనకి ఇచ్చినవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కదా, సో మనం కూడా ఆన్సర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. సో 12 టేబుల్లో 79 బిలో ఎక్కడ వస్తుంది 72 సార్ 12 6 సార్ 72 12 6 సార్ 72 72కి ఎంత యాడ్ చేస్తే 79 7 అంటే 6 7 by 12. సో మనము చూడండి మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చిన డినామినేటర్స్ని లైక్ ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు 3కి 4కి 6కి ఎల్సిఎం చేస్తే 12. సో డినామినేటర్స్ 12 చేంజ్ చేసుకోవాలంటే మనము 3ని మల్టిప్లికేషన్ 4తో చేస్తే 12 వస్తుంది. 4 నుంచి 3తో మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుంది. సో అలా చేంజ్ చేసుకొని నెక్స్ట్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసి ఆన్సర్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి. Add or subtract as required. 5 by 7. Firstly, 5 by 7 plus 1 by 7. So మనకి ఇక్కడ both are like fractions. So మనము numerators ని యాడ్ చేయాలన్నమాట. 6 by 7. Next 1 by 5 plus 2 by 5. So both are like fractions. 3 by 5. Next 1 by 11 plus 3 by 11 plus 5 by 11. So 3 fractions ఇచ్చిన అవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 4 1 plus 3 4 4 plus 5 9 by 9. Subtractions ఇచ్చిన చూడండి 6 by 7 minus 1 by 7 అన్నాం. ఏం చేయాలి 7 6 minus 1. So 5 by 7. ఓకేనా 5 by 7. అలాగా రోమన్ అంతా చేయండి ఫస్ట్ రోమను. నెక్స్ట్ సెకండ్ యాడ్ ద ఫాలోయింగ్. యాడ్ ద ఫాలోయింగ్ అంటే యాడిషన్స్ చేయాలి. ఇచ్చినవన్నీ మనల్ని యాడ్ చేయమన్నారు. సో ఫస్ట్ చూడండి 1 by 4 1 by 5 1 by 3. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే మనం ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ 4 5 3 4 5 దీన్ని మనం ఎల్సిఎం చేస్తే 4 ఎల్సిఎం ఈజ్ 4 5 3. సో 2 తో 2 2 5 2 3. సో మనకి 4 వస్తుంది. సో ఇలా 4 4 5 20 23 60. ఎల్సిఎం ఎంత 60. LCM 60. So 1 by 4 into 4 ని 7 మొత్తం మల్టిప్లికేషన్ చేసి 60 వస్తుంది 4 ని. సో 15 4 సార్. సో 15 by 15. 15 4 సార్ 60 కాబట్టి 15 by 15 plus 1 by 5. సో 5 ని మొత్తం మల్టిప్లికేషన్ చేసి 60 వస్తుంది 12. సో 12 5 సార్ 60. నెక్స్ట్ 1 by 3. 3 ని మొత్తం మల్టిప్లికేషన్ చేసి 60 వస్తుంది 20. 20 by 20. చూడండి మల్టిప్లికేషన్ ఉంది 51 is 15 15 4 is 60 plus 12 1 is 12 12 5 is 60 120 is 20 320 is 60. So చూడండి all fractions are like fractions. So 15 plus 12 plus 20 by 60. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేయండి టోటల్గా 5 2 0.
12 తో చేయాలి. 12 5 are 15. నెక్స్ట్ 3 వచ్చి 20 తో చేస్తే 60. సో మల్టిప్లికేషన్ 51 is 50. 14 5 50 వచ్చి 4 50 60. 12 1 is 12. 5 12 వచ్చి 60. 1 20 is 20. 3 20 is 60. సో టోటల్ గా యాడ్ చేస్తే 47/60. మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేసి తర్వాత చేయాలి. చూడండి నేను ఫిఫ్త్ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 2/3 3 1/3. సో 3 2s are 6 6 plus 2 8 8/3 plus 3 3s are 9 9 plus 1 10 10/3. So both are right fractions here. So direct 8 plus 10 equal to 10/3 18/3. సో మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎం కనుక అదంతా చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే డైరెక్ట్గా యాడ్ చేశారనమాట. ఓకేనా, అది మీరు అబ్జర్వ్ చేయాలి ఒకసారి. నెక్స్ట్ 2/2 5/3 4 1/12 4 1/12. చూడండి 3 2s are 6 6 5s are 30 6 5s are 30/3 plus 12 4s are 20 12 4s are 48 48 1 49/12. So 12 के 3 के LCM. So LCM 3 12 3 1 is 3 4s are 2 1 is 2 2s are 4. So 3 2s are 6 6 2s are 12. So 12 LCM anamata. So 12. So 30/3 into 4/4 before that కదా. సో మనం 4/4 4 తో న్యూమరేటర్ ని డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 49/12 12 ఉంది కాబట్టి 1/1 34s are 120 120/12 plus 49/12. So both are like fractions. So 120 plus 49 and 169 169/12. Okay na? Okay students, next subtract the following. Third one subtraction cheyali. Subtract 5/7 minus 5/8. So 5/7 minus 5/8. 7 के LCM की मानम LCM ఎంత 56. 7 8 is 56. So 5/7 into 8/8. 5/8 into 7/7. చూడండి 5 8 is 40/56. 5 7 is 35/56. So 40 minus 35/56. 40 లో 35 మైనస్ చేస్తే 5/56. ఓకేనా? నెక్స్ట్ 7/8 minus 1/6. 8 की 6 की LCM. So 8 6 are 8 6 LCM there. So 8 6 2 4s are 2 3s are 2 2s are 3s. So 2 2s are 4 4 2s are 8 8 3s are 24. 8 3s are 24. చూడండి ఇప్పుడు 7/8 24 రావాలంటే మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి?
12. 12 3 36. 36. LCM ఎంత? 36. 36. So 3 by 4. 4 ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 36 మా 4 9s are 4 9s are 36 minus 5 by 6. 6 ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 36 6. So 6 by 6. 6 are 6 6 are 36. So 5 by 12. So 12 ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 36 3 are. So 3 by 3. So multiplication 3 9s are 27. 4 9s are 36 minus 5 6 are 30. 6 6 are 36. 5 3s are 15. 5 3s are 15. 12 3s are 36. So 27 minus 13 plus 15 by 36. So first మనము ప్లస్ వన్ చేద్దాం. సో 7 27 ఒక 15 ఎంత? 42. 42 minus 30 by 36. So 42 లో minus 30 చేస్తే 12 by